లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలంటే ఖచ్చితంగా 3 థింగ్స్లో పట్టు ఉండడం చాలా ఇంపార్టెంట్. లైక్ మనీ, టైం అండ్ ఎనర్జీ. ఈ 3 థింగ్స్ అనేవి కంప్లీట్గా లిమిటెడ్, చాలా తక్కువ ఉంటుంది లైఫ్లో, అబండెంట్ కాదు. సో మనం మనీ ఎలా ఎర్న్ చేయాలి, నా టైంని నేను ఎలా సేవ్ చేసుకోవాలి, అంటే నేను ఎలా గడపాలి ఎగ్జాక్ట్గా నా టైంని, నా ఎనర్జీని. డే మొత్తంలో నీ ఎనర్జీ హై లెవెల్లో ఉండదు. సో ఆ ఎనర్జీని వేస్ట్ కాకుండా ఎలా పెంచుకొని ఎక్కడ స్పెండ్ చేయగలగాలి, ఇలా 3 ఏరియాస్లో, టైంలోను, మనీలోను, ఎనర్జీలోను క్లారిటీ లేకపోతే లైఫ్ ఎక్స్ట్రాడినరీగా గడపలేము. సో ఎవరైనా టైం పాస్ ఎందుకు చేస్తారంటే, లైఫ్ అంతా బోరింగ్ యావరేజ్ ఎందుకు గడుపుతారంటే, ఈ 3 ఏరియాస్ని సీరియస్గా తీసుకోకపోవడం వల్ల. ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక మ్యారేజ్ ఉంది, మమ్మీ పిలిచింది క్లోజ్ చుట్టమని, కానీ నేను వెళ్ళాలని లేదు ఎంత క్లోజ్ అయినా. ఎందుకంటే నా షెడ్యూల్లో అది లేదు, అది అంత ఇంపార్టెంట్ కాదు, ఎక్స్ట్రీమ్లీ బిజీ ఉంది, నేను సాధించాలి ఖచ్చితంగా, నా బిజినెస్ సైడ్లో నేను ఖచ్చితంగా సాధించాలి, నేను సక్సెస్ కాలేదు. అలాంటప్పుడు నా టైంని వేరే వాళ్ళకి ఎందుకు కేటాయిస్తాను? అది ఇవన్నీ మన టైం అంతా ఎందుకు వేస్ట్ చేసుకుంటామంటే, మొహమాటం, తల్లిదండ్రుల మీద, రిలేటివ్స్ మీద, ఫ్రెండ్స్ మీద. ఆ మొహమాటం పోయినప్పుడే మన టైంని మనం సేవ్ చేసుకోగలుగుతాం. సో మీరు ఇప్పుడు పీపుల్ ప్లీజర్స్ అనుకో, లైఫ్లో సక్సెస్ కాలేరు. ఫ్రెండ్స్ చెప్పట్లు కొడితే నేను హ్యాపీ ఫీల్ అవుతా, ఆర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళు, ఇంట్లో వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి అనే ఇంటెన్షన్ తోటి మీకు నచ్చని పని చేయడం కానీ, మీ టైంని కిల్ చేయడం కానీ అనుకుంటే ఎన్నటికి సక్సెస్ కాలేదు. ఇది టైం అనేది అంత సీరియస్గా చూస్తేనే సేవ్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే చాలా ఈజీగా ప్రతి ఒక్కరిని నేను మోసం చేస్తాడు, ఇది ఈవెంట్ రావాలి, ఆ ఈవెంట్ రావాలి అని చెప్పి, కానీ ఏది కూడా అంత ఇంపార్టెంట్ కాదు మీ లైఫ్కి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను, ఇండియన్ క్రికెట్ మ్యాచే తీసుకోండి. నాకు ఇష్టమే క్రికెట్ ఆడడం, చూడడం. కాకపోతే ఏం చేసింది, అందరినీ క్రికెట్కి అడిక్ట్ చేసి అన్ని పనులు మానుకొని క్రికెట్ చూసేలా చేసింది. నిజం క్రికెట్ వల్ల మనకేం సాధిస్తాం? జస్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్. కానీ లైఫ్ మొత్తం ఎంటర్టైన్మెంటే అయిపోయింది. అదొకటేనా? ఫోన్ చూస్తే చాలు మన అటెన్షన్ మొత్తం పోతుంది. ఫ్రెండ్స్ కలిస్తే చాలు, మెజారిటీ ఆఫ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో అమ్మాయిల ముచ్చట్లు, టైంపాస్ ముచ్చట్లే ఉంటాయి. నా ఎంబీబీఎస్ కెరీర్లోను, ఇప్పుడు పీజీ కెరీర్లో కానీ మెజారిటీ ఆఫ్ ఫ్రెండ్స్ ఇలా లూజ్ పీపులే ఉంటారు. మనం ఈ సొసైటీ మొత్తం మిడిల్ క్లాస్ పీపుల్తోనే నిండిపోయి ఉన్నది. ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ మొత్తం ఒక డ్రైవ్, కసి లేని వాళ్ళు మాత్రమే ఉంటారు. అందువల్ల మీకు నార్మల్ అనిపించవచ్చు, లైక్ ఇలా ఎంటర్టైన్మెంటో టైంపాస్ చేయడం నార్మల్ అని. కానీ కాదు, ఇది కంప్లీట్గా మోసం చేశారు. సిస్టమ్ మన హ్యూమన్ బిహేవియర్ని వాడుకుంది, అలా ఎంటర్టైన్మెంటో పిచ్చి విషయాలకో డిస్ట్రాక్ట్ చేసింది. సో మనకి ఇంకా టైం ఇక్కడ ఉంటుంది ఆలోచించడానికి, నిజంగా మన మనీ ఎక్కువ ఎలా సంపాదించాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, టైంని ఎలా షెడ్యూల్ చేసుకోవాలి, మన ఎనర్జీస్ని ఎట్లా ప్రిజర్వ్ చేసుకోవాలి అనే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని ఎలా ఇస్తుంది. అంతేకాదు, ఇంకా కామెడీ ఏంటంటే ఇది మన సబ్జెక్ట్లో ఎక్కడ లేదు, టైంని, మనీని, ఎనర్జీస్ని ఎలా వాడాలో అని. రైట్? సో ఇప్పుడు రాబోయే సిరీస్లలో, వీడియోస్లలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టైంని, మనీని, ఎనర్జీస్ని ఎలా మాస్టర్ చేయాలో అని.